ఆశయాలు ఆలోచనగా మిగిలిపోతాయి, కొన్ని ఆలోచనలు ఆశయాలుగా మారుతాయి. అలా తనకి వచ్చిన ఆలోచనని తన ఆశయంగా మార్చుకొని ఇవాల్టి రోజున ఎంతో మంది ఆడవారికి ఇన్స్పిరేషన్గా మారిన వ్యక్తి నైనా. అబ్రాడ్లో ఆర్కిటెక్ట్గా చేసి 7 years బిజినెస్ లైఫ్ చూసినా కూడా ఎక్కడో ఏదో అసంతృప్తి. అప్పుడే తనకి ఎంతో ఇష్టమైన వాళ్ల నాన్న చేసే ఫార్మింగ్ని సొంత దేశంలోనే ఉండి చెయ్యాలని ఆలోచించింది. ఆ ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ఆశయమే లాస్ట్ హౌస్ కెఫే. అసలు ఒక కస్టమర్ కెఫేకి ఎందుకు రావాలి అనుకుంటాడంటే పీస్ఫుల్ ప్లేస్, మంచి అంబియన్స్, వీటితో పాటు టేస్ట్తో టైంని కూడా మర్చిపోయేలా చేసే ఒక మంచి కాఫీని కోరుకుంటాడు. అలా టైంని కూడా మరిపించే కాఫీ తాగాలి అంటే ఆ కాఫీ మేకింగ్ కూడా తన దగ్గర్నుంచే రావాలనుకుంది. ఎందుకంటే తనకున్నది సంపాదించాలి అనే ఆలోచన కాదు, సాధించాలి అనే ఆశయం. అందుకే ఓన్గా కాఫీ ఫార్మింగ్ స్టార్ట్ చేసింది. 1 acreతో స్టార్ట్ అయిన తన ఐడియా ఇప్పుడు 400 acres దాకా తీసుకొచ్చింది. దాంతోపాటు లాస్ట్ హౌస్ అనే కెఫే స్టార్ట్ చేసి ఎంతో మంది డేని ఒక మంచి కాఫీతో విష్ చేస్తుంది. ఒక మంచి కాఫీ మన ముందుకి రావాలంటే ఫార్మింగ్లో 10 stages దాటి రావాలి. అలాగే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే 10 stagesని దాటి రావాలి. అలా దాటి తనని తను ప్రూవ్ చేసుకొని ఎందరికో ఇన్స్పిరేషన్గా మారింది. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పి స్త్రీని సక్సెస్లో వెనుకనే ఉంచుతున్న ఈ రోజుల్లో ఎంతో మంది మగవాళ్లని దాటుకుని తన సక్సెస్కి తనే తోడుగా ఉండి కొత్త చరిత్రను రాసింది నైనా పోలవరపు. హలో బిగ్ టీవీ. సాధారణంగా మహిళ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందం గుర్తొస్తుంది. ఆమె చాలా అందంగా ఉంది, చూడటానికి చాలా బాగుంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఒక ప్లేస్కి వచ్చాము. ఆ ప్లేస్ పేరు లాస్ట్ హౌస్ అన్నమాట. ఇక్కడ మనం ఒక వ్యక్తిని కలవబోతున్నాము. ఆమె ఆర్కిటెక్ట్, ఫార్మర్ మాత్రమే కాకుండా ఆంట్రప్రీనర్ కూడా అన్నమాట. కొత్తగా తను ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసింది. ఇన్ని పనులని ఒక మహిళ చేస్తుంది. అండ్ ఈవెన్ తను ఏజ్లో కూడా చాలా చిన్నదన్నమాట. ఇంత సాధించవచ్చు అని తను ప్రూవ్ చేస్తుంది. కేవలం అందం మాత్రమే కాదు, తన తెలివితేటలతో ఎన్నో చేస్తున్న ఈ మహిళను మనం కలవడానికి ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. తన పేరే నైనా పోలవరపు. సో క్విక్గా తన్ని కలిసేసి తను ఏంటి, ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. Hi Naina, how are you? Hi, I'm really good. How are you? I'm good, thank you so much, and happy Women's Day. Thank you, and same to you. Thank you so much. సో నైనా, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కనిపిస్తుంది అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేటింగ్ ఆన్ ద స్టార్టింగ్ ఆఫ్ ది స్టార్ట్అప్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటి, ఏమేంటి అంటే చాలా చాలా చదివి వచ్చాను నేను, అందుకని ఏమేంటి అని అడుగుతున్నా. So just to tell you a little bit about myself, I'm an architect. I did my master's in New York, and just 1.5 years ago I moved back home. Okay. And my parents, they own a coffee estate. So I think the aim, to give you like a short answer, is basically to do something around the lines of the coffee estate business and sort of elevate where we are right now in the business standpoint of view. I think దాన్నే కాఫీ ఎస్టేట్ని తీసుకుని ఇంకేం చేయొచ్చు, ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, ఫార్మర్స్ కోసం ఏం చేయొచ్చు అనే స్టేజ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ ద కాఫీ సీన్, ఇండియన్ కాఫీ సీన్ పర్టిక్యులర్లీ. సో ఐ థింక్ ది ఎయిమ్ ఇస్ టు జస్ట్ బీ రియలీ గుడ్ అట్ వాట్ వీ డూ ఎట్ ద ఫార్మింగ్ లెవెల్. ఫార్మింగ్ అంటున్నారు కదా, నేను కూడా విన్నాను ఫార్మింగ్ అంటే చాలా ఇష్టమని. అసలు మామూలుగా ఫార్మింగ్ అంటే ఎప్పుడో అంతకుముందు ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళే ఉన్నారు, కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ ఎవరు ఫార్మింగ్ వైపు తక్కువ వస్తున్నారు. సో ఎట్లా ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? When people say నాకు ఫార్మింగ్ ఇష్టం లేదు, I'm really young, I want to be in the city, that kind of a thing, I think going to a farm
and actually seeing what happens there, that exposure is not available to everyone who says that farming is boring. I think there's so much more to farming than meets the eye. So I think నాకు కూడా నేను ఫామ్కి వెళ్ళిన తర్వాత ఐఎమ్ అ వెరీ సిటీ గర్ల్, జనరలీ లవ్ సిటీస్, లవ్ ఎక్స్ప్లోరింగ్ సిటీస్ అండ్ స్టఫ్. బట్ వెన్ ఐ గో టు ద ఫార్మ్ I love it too. I can love two things. I feel like being in the farm, in the coffee estate, it's really inspiring to actually do something because I think all of us are from the soil, right? So it's giving back to the soil feels really, really nice. ఫార్మింగ్ గురించి ఎందుకు నచ్చింది, అసలు ఎప్పటి నుంచి అది అట్లా స్టార్ట్ చేశారు మీరు? 6 years అయింది నాన్నగారు ఫామ్ తీసుకుని. ఫామ్ తీసుకుంది కూడా ఎలా అంటే, నేను బెంగళూరులో చదివేటప్పుడు బాగా ఇలా కూర్గ్, చిక్మంగళూరు అలా వెళ్ళేవాళ్ళం వెకేషన్కి. అప్పుడు అమ్మ నాన్న ఇద్దరికి కూడా వాళ్ళ నాన్నగారు లైక్ మా తాత ఇద్దరు కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. అయితే ఎప్పుడు కూడా దే లవ్ గ్రీనరీ, నేచర్, దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. అండ్ వెన్ వీ యూస్ టు గో టు అదర్ ఫార్మ్స్ స్టేస్కి వెళ్ళే వాళ్ళము. అమ్మ అన్నదికి నాకు రిటైర్ అయితే ఎప్పుడన్నా ఇలాంటి ఒక ప్లేస్లో రిటైర్ అవ్వాలి అని. అప్పుడు ఐ థింక్ డాడ్ గాట్ her like 1 small acre of farm as like a wedding present. But that's where it all started for us. This was 7 years ago. And akkadi nunchi, because my dad is so passionate about agriculture in general, he has explored like every inch and corner of India, looking at farming techniques for coffee and coffee farms, other coffee farms, things like that. And finally, now me, my dad and mom, we've sort of together expanded it to about 400 acres. And I think when you have invested so much time and effort into something like that, you only can do that when you love it so much. And I think because of their love, I also kept learning more about coffee and things like that, and it was something that fell into my almost like fell into something that I love, and that was great because now I can help them out with the business. I love it, and it's a bunch of things. So I think all the credit goes to my parents there, absolutely. సో ఇక్కడ నైనా చాలామంది ఫస్ట్ అసలు బిజినెస్లోకి ఇప్పుడు ఆ ఫార్మింగ్ నుంచి మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకునే కదా ఈ లాస్ట్ హౌస్ అనే ఒక కాఫీ షాప్ కూడా పెట్టడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్, మెన్ ఆర్ కేపబుల్ టు డూ బిజినెస్, విమెన్ ఆర్ నాట్ కేపబుల్ టు డూ అని అనుకుంటారు. ఈవెన్ దో చేస్తున్నప్పటికీ కూడా 2023లో కూడా డెసిషన్స్ తీసుకోలేరు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు బయట ఎక్కువ తిరగరు, ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇలాంటివి ఏవో ఉంటాయి. అసలు ఎలా స్టార్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి ఏంటి అని ఈ మల్టీ టాస్కింగ్లో వాళ్ళకి కొంచెము బ్రెయిన్ సరిగా పనిచేయదు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో దాని గురించి ఏమంటారు, అసలు మీ ఒపీనియన్ ఏంటి? మా ఇంట్లో నన్ను ఎలా పెంచారు అనేది ఇట్స్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ట్రూ. బికాస్ మాకు ఎప్పుడంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న నన్ను ఎప్పుడూ అమ్మాయి పనులే చేయాలి అసలు ఎప్పుడు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు ఏంటంటే నువ్వు వెళ్ళు, ట్రావెల్ చేయి, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి ట్రావెల్ చేయాలి ఎప్పుడు ఉండేది. నేను కూడా అలానే లైక్ ఇప్పుడు 2 months బ్యాక్ నేను యూకే వెళ్ళి ఒక్కదాన్నే బై మై సెల్ఫ్ కార్ తీసుకుని ఒక్కదాన్నే ఉండొచ్చాను 1 month. సో ఐ థింక్ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫ్యామిలీ లెవెల్. ఐ థింక్ ఎప్పుడు కూడా పిల్లలకి వాళ్ళే ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఎక్స్పోజ్ అవ్వు, నువ్వు గో అండ్ టాక్ టు పీపుల్, అందరితో వెళ్ళి మాట్లాడు, నీకు నువ్వే తెలుసుకో అన్న ఫ్రీడమ్ వాళ్ళు ఇస్తే ఐ థింక్ చాలా మంది విమెన్ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ నేను బిజినెస్ చేయాలి అనిపిస్తుంది. ఐ ఫీల్ బికాస్ ఫస్ట్ స్టెప్ ఈస్ జస్ట్ టాకింగ్ టు పీపుల్. అండ్ అది చేసిన తర్వాత త్రూ అవుట్ ద వరల్డ్ ఇఫ్ యూ క్యాన్, ఐ థింక్ ద నెక్స్ట్ స్టెప్ విల్ ఆటోమేటిక్లీ బీ లైక్ ఓ నేను కూడా ఏదో ఒకటి చేయాలి. దట్ వాజ్ సంథింగ్ నాకు కూడా ఆబ్వియస్. భయాల గురించే చెప్తూ ఉంటారు కదా, ఇది జరుగుతుంది అలా జరుగుతుంది అని అంటారు, కానీ దాని నుంచి ఎలా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలో, లేకపోతే అసలు అలా ఎందుకు జరగాలి, నువ్వు ఎలా ఉండాలో చెప్పరేమో కదా. ఐ థింక్ నాకు ఏంటంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాను అనుకోండి, ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ మా ఇంట్లో ఒక డిస్కషన్ ఉంటుంది ఎలా సేఫ్టీ ఉంది అనేది. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో బికాస్ ఇట్స్ నాట్ అంటే అంత సేఫ్ కూడా కాదు యాక్చువల్లీ, టు బీ వెరీ ఆనెస్ట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ డూయబుల్. సేఫ్టీ రీజన్ పెట్టుకునే భయంకి ఎక్కడగా వెళ్ళకుండా ఇంట్లో అయితే కూర్చోలేము కాబట్టి ద నెక్స్ట్ స్మార్ట్ థింగ్ టు డూ ఇస్ మీరు కూర్చుని డిస్కస్ చేసుకోండి వాట్ ఈస్ ద సేఫెస్ట్ వే ఏంటి మీరు చేయడానికి. ఇది వన్స్ అది డిసైడ్ అయ్యింది ఇది సేఫ్ వే అని, డూ ఇట్. ఐ థింక్ లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ చేసి ఇఫ్ యూ యాక్చువల్లీ లెట్ దెమ్ గో, లెట్ దెమ్ టాక్. అంటే ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, ఎప్పుడైనా మీటింగ్స్కి నన్ను కూడా తీసుకెళ్తారు. జనరల్గా అలా చేయడం నేను ఎక్కువ చూడను, బయట ఎవరు కూడా బిజినెస్ మీటింగ్స్కి డాటర్స్ని అలా తీసుకెళ్ళరు, బట్ మా నాన్న ఎప్పుడు తీసుకెళ్తారు నన్ను. సో ఐ థింక్ స్మాల్ చేంజెస్ అలాంటివి ఇంట్లోనే స్టార్ట్ అవుతాయి. ఇంట్లోనే ఫ్రీడమ్ వస్తే ఐ థింక్ ద వరల్డ్ కెన్ బీ కాంకర్డ్ వెరీ ఈజీలీ. ఫ్యామిలీ ఇచ్చిన ఈ స్ట్రెంగ్త్తో మీరు ఇక్కడ దాకా రాగలిగారు. ఇప్పుడు మీలాగా చాలామంది అమ్మాయిలు, అంటే ఇది ఒక సపరేట్ సెక్షన్ అని చెప్పాలి, ప్రివిలేజ్డ్ అని చెప్పాలి. ఎందుకంటే
చూస్తున్నాను కదా నేను బయట చాలామంది అలాంటి అవకాశాలు లేవు అమ్మాయిలకి. అలాంటి అలా పేరెంట్స్కో లేకపోతే అలాంటి అమ్మాయిలకో మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళని మిమ్మల్ని చూసి నేర్చుకోవడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి వాళ్ళకి మీరు ఇచ్చే? I think most women my age at least, I think the parents need to understand that marriage is not the destiny. You have your own destiny. అంటే వేరే వాళ్ళతో పెళ్ళవడమే మన ఉద్యోగం కాదు. మనకి మనం కూడా ఏదో అవ్వాలి, ఏదోటి చేయాలి అన్న క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి build చేస్తే, yeah, building your own identity, absolutely. I think not to be someone else's, but to be your own. Someone else's husband, Exactly. someone else's girlfriend. It is not the... I don't think that's how you should ever, అంటే ఇంట్లో కూడా ఎప్పుడు కూడా అలా పెళ్ళైపోతే వెళ్ళిపోతే లైక్ అలాంటి మైండ్ సెట్ తీసేసి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ లైఫ్తో నువ్వేం చేయాలనుకుంటున్నావు, అలాంటి కాన్వర్సేషన్స్ ఎక్కువ ఇంట్లో ఉంటే ఐ థింక్ విమెన్ విల్ బి ఎంకరేజ్ మోర్. అండ్ ఈవెన్ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా ఎప్పుడు అబ్బాయిల గురించి మాట్లాడుకోవడం మానేసి బిజినెస్ గురించి, జస్ట్ వరల్డ్ గురించి, లైక్ జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ లైక్ దాట్. ఐ థింక్ ఎప్పుడైనా బయట వాళ్ళ గురించి అబ్బాయిల గురించి ఏమన్నా మాట్లాడుకుంటే ఇంటెలిజెన్స్ తగ్గుతుందే కానీ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పెరగదు కదా. సో నేను ఎప్పుడు కూడా ఐ థింక్ ఆల్ మై ఫ్రెండ్స్ అట్లీస్ట్ వెరీ ప్రివిలేజ్డ్ సేమ్ యాజ్ మీ, ఆల్ ఆఫ్ ద విమెన్ దట్ ఐ నో ఆర్ వెరీ, అంటే బిజినెస్ గురించి ఎక్కువ తెలుసు, ఎక్కువ బిజినెస్ గురించి మాట్లాడతాము. సో ఐ థింక్ the environment I've created for myself is also very beautiful. I think all of the women talk about business all the time, and it's a great change anamata. Regular andarila kaakunda koncham different ga business ga maatladte, I like that. And I think everiki vallu create cheskogalugtaru. Even konni saalu parents support lekapoyina, I'm no one to say it because I've had the support, and thankfully so. But even if you don't have the support, I think you can carve your own space in the industry, industry lo unna, and I think you're smart enough to do it. No cheyagaltaru. Women are not lesser than anyone. In fact, you were just saying this earlier, but multitasking is a God's given gift to women, not to men. Men can't multitask at all. But yeah, I think what like I would say is do the same thing your brother does. Even you're also doing the multitasking, right? You're into constructing business lo kuda ippudu unnaru, architect ga you are working, and managing the cafe and estate kuda chestunaru, and even into exports kuda kada. Correct. Yeah, so now I've put myself in charge of the specialty division in the estate and the export business. Okay. And construction lo I'm the design lead, and yeah, ala anni atu itu chestu untanu, but it's fun to do multiple things. I feel bore kottukunda untundi edi okka dantlo, and awareness kuda chaala atlo untundi. I think ఊరికే కెఫే పెట్టడం వల్ల, because I'm talking to so many people, the amount of knowledge that I've gained just from public interaction, ఎంత నాలెడ్జ్ అంటే I can use that knowledge కదండి. ఇప్పుడు ఇది తీసుకుని నేను ఎస్టేట్లో ఓకే ఇలాంటి కాఫీ నచ్చుతుంది జనాలకి, ఇలాంటి స్పేస్ నచ్చుతుంది జనాలకి. సో వన్స్ లెట్స్ సే ఈ కెఫేలో చాలా మందికి చాలా నచ్చుతుంది ఇలా ఎన్వైరన్మెంట్. సో నౌ ఐ నో కి ఓకే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ఎన్వైరన్మెంట్ బిల్డ్ చేయగలిగితే పీపుల్ విల్ లైక్ ఇట్ మోర్. సేమ్ ఎస్ కాఫీ, ఇఫ్ దే లైక్ ద కాఫీ, నమ్ లైక్ ఐమ్ అండర్స్టాండింగ్ ఓ పబ్లిక్ అంతా ఈ కాఫీ నచ్చుతుంది, సో నేను ఆ కాఫీ ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చేమో. అండ్ నైనా ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ ఒక పాయింట్ వస్తుంది అనమాట, సమ్ టైమ్ విల్ గో లిటిల్ డౌన్, రైట్? ఐ మీన్స్ అది వర్క్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్స్. ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు హౌ యు ఆర్ డీలింగ్ దట్ థింగ్స్, ఆ వర్క్ థింగ్స్ని ఎలా డీల్ చేస్తారు? I think that is very important to other people, right? The women should learn from it. I don't think anyone is as put together as they seem. Definitely andarki Instagram lo picture is different, back end different. Absolutely asala sambandham kuda undadu. I think like during the last 1 year of me putting this, there were more downs than ups, to be very honest. I think new business lo eppudu ante kada, like ekkuva manaki problems ఏదో ఒక విన్, problem win. So I think at least I wasn't discouraged by the problems. I only thought okay ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే దానికన్నా వర్స్ట్గా ఏముంటుంది. అదే అడుగుతుంది ఇప్పుడు. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలాగా డీల్ చేయాలి, మనల్ని మనం ఎలాగా డీల్ చేయాలి? I think one thing I learned, business industry, especially construction industry and farming లో, I don't think you should sound weak to anyone. I think women, once they sound like a little bit unsure, నాకు అంత ఐడియా లేదు, నాకు కొంచెం టెన్షన్ ఉంది, అందరూ ఇంకా ఆడేసుకుంటారు.
like I think you have to be strong, and even if you are not strong, you have to seem like you're strong. Ante, I think like really fake it till you make it antar kada. I think you should just never show your weaknesses Weakness to to people who are people. not close to you, because once you do, it's like, oh ammai ante ala, and it's one step more than what a man has to do. బికాస్ మెన్కి అలా ఉండదు కదా, వాళ్ళకి ఇట్స్ నాట్ లైక్ ఓ వీక్నెస్ చూపిస్తే అబ్బాయిలు ఎలానే చేస్తారని ఎవరు అంటారు, ఎవరు అనరు. బట్ అమ్మాయిలకి ఏమైనా వీక్నెస్ కనపడంగానే అమ్మాయిలు కదా అలానే ఉంటుంది కదా, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాము లైఫ్లో అంటారు. సో దట్స్ వన్ థింగ్. ఈవెన్ నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, లైక్ బయటకు వెళ్ళి నువ్వు అలా టెన్షన్ అలా పడకు, పడితే నా దగ్గర పడు, కానీ బయటకు వెళ్ళి అలా అసలు ఇమోషన్స్ సంథింగ్ లైక్ దాట్ విల్ మేక్ యూ లుక్ వీక్. అండ్ ఐ థింక్ దట్స్ హెల్ప్ మీ అ లాట్ ది అడ్వైస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఎనీ బిజినెస్లో నేర్చుకుందాం ఈజ్ కామన్. లైక్ ఎప్పుడు నేర్చుకుంటూనే నేనైతే నాకు అసలు ఏం తెలియదని అంటాను ఇప్పుడు కూడా, బికాజ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద కస్ప్, లైక్ బిగినింగ్లో ఉన్నాను. చాలా ప్రతిరోజు ఒక టాస్క్ ని ఇది చేయడము, దాన్ని నేర్చుకోవడము, నీ వేలో నువ్వు ఎలా చేస్తావు అన్నదే యు ఆర్ డూయింగ్ రైట్ నౌ, రైట్? I hope అండ్ so. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు కూడా వాళ్ళకు వాళ్ళు అంటే అది బికాస్ ఆఫ్ ఫ్యామిలీ, బికాస్ ఆఫ్ సొసైటీ, బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్, వాట్ ఎవర్ ద రీజన్స్, అంత స్ట్రెంగ్త్ చూపించడానికి, అంత స్ట్రాంగ్ చూపించడానికి స్కోప్ లేని దీంట్లో కూడా మనం ఉన్నాం కదా. Yeah. ఆ టైంలో అసలు వాళ్ళు ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి, Yeah. యూనో మీరు ఇలా ఉంటాయి, ఇది ఈ కోర్సులో జాయిన్ అవ్వండి, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. ఆ పాయింట్కి వచ్చే అమ్మాయిలకి మీరు అసలు ఏం సజెస్ట్ చేస్తారు? మీరు ఇలా స్ట్రాంగ్గా ఉండడానికి అపార్ట్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ ఇవన్నీ పక్కన పెడితే వాట్ ఈస్ దట్ రీజన్? వన్ థింగ్ ఈజ్ క్యూరియాసిటీ అంటారు కదా, లైక్ జస్ట్ తెలుసుకోవాలి అనే తపన, అది ఉంటే సరిపోతుంది, ఎక్కడికన్నా ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది. బికాజ్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే, లేదు నా ఏదో ఒక దాని గురించి మాట్లాడుతున్నాము, ఊరికే దాని గురించి పైన మాట్లాడుకోకుండా ఇమీడియట్గా దాన్ని ఇంట్రోస్పెక్ట్ చేసి, ఓ అదేంటి రూట్ కాజ్ని కనుక్కొని, అలాంటి క్యూరియాసిటీ, అలాంటి మైండ్ సెట్ ఉంటే ఏ ఉమెన్ కన్నా, ఎవరికన్నా కూడా అసలు ఐ థింక్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ బీ బెటర్ కెరియర్ వైజ్ ఫర్ దెమ్. బికాస్ అగైన్ క్వశ్చన్స్ లేకపోతే ఎప్పటికీ ఆన్సర్స్ రావు. ట్రూ. సో ఐ థింక్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆల్ ద టైమ్. నేనైతే ఎప్పుడు చూసినా డాడీని ఇసుకిస్తూనే ఉంటాయి, ఏదో క్వశ్చన్స్ అడిగి like I think one thing is you shouldn't worry if you sound stupid. There's no such thing as a stupid question. You just keep asking questions, you keep learning answers, and by that suddenly your questions will become bigger questions, your questions will become a business. And I think that's it. Like just keep yourself curious, and andarni ekkadiki elna something you're good at, I'm probably not good at ani untundi kada. Meer ippudu journalism lo you know some things, so I'll talk to you about journalism. I want the information you have because I don't have that. So I think there's something to learn from everyone, and I think if you ask the right questions you can learn a lot from a lot of people. స్ట్రాంగెస్ట్ విమెన్ దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే మీ లైఫ్లో స్ట్రాంగెస్ట్ విమెన్ ఎవరు? ఎలా మోటివేట్ Without చేస్తారు? a question, my mother. Without a question, I think not just strongest woman kaadu, strongest person in my life, because తను ఎట్లా అంటే ఏ రోజు దేనికి భయపడకుండా, షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఉమెన్ దట్ ఐ ఎవర్ నోన్ ఇన్ మై లైఫ్. అండ్ ఐమ్ నాట్ సేయింగ్ దట్ కి మా అమ్మ కదా నేను చెప్పుకుంటున్నాను కదా, కాదు. ఇన్ ద హోల్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరు అంటారు, ఇంకా అమ్మ అసలు అంతా చేస్తుంది బిజినెస్ వైజ్గా, షీ డస్ అ లాట్. అండ్ ఈవెన్ మీ ఇప్పుడు నాకు ఏదైనా కెఫేలో వచ్చిన ప్రాబ్లము, లేదంటే కాఫీ ఎస్టేట్లో ఏదైనా ప్రాబ్లం, let's say example ki Robusta, all 100, this is India's first 100% Robusta coffee. Yeah, I have read on that. Right, so with something like that, first memo anangane problems denikana kuda if you're starting it. So my biggest problem was appatlo Robusta kada, Robusta anangane evaru vastaru, that was huge hurdle అనమాట నాకు. ఎందుకంటే ఎలా చేంజ్ చేయాలి, పీపుల్స్ మైండ్స్ ఎలా చేంజ్ చేయాలి, నరేటివ్ ఎలా చేంజ్ చేయాలి, ఎనీథింగ్ న్యూ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా. అండ్ అప్పుడు నేను బాగా ఫ్రీక్ అవుట్ అయ్యేదాన్ని అనమాట, అమ్మ అసలు ఎందుకు చేస్తున్నా. అండ్ సమ్ టైమ్స్ ఇలా అనిపిస్తుంది, ఎందుకు చేస్తున్నాం ఇదంతా, ఎవరికి బెనిఫిట్ అవుతుంది అంటే ఆ టైంలో లోయెస్ట్ పాయింట్ నీ బిజినెస్లో కానీ నీ లైఫ్లో కానీ ఉంటుంది కదా. అమ్మ హాస్ బిన్ సో సపోర్టివ్. షీస్ లైక్ ఏముంటుంది ఇది, నీకు అసలు నథింగ్, ఇంకా టెన్షన్లు వస్తాయి చూడు, ఇది నువ్వు నథింగ్, నువ్వు అలా అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నిజంగా నీకేమైనా హ్యూజ్ ప్రాబ్లం వస్తే నేనున్నాను, డాడీ ఉన్నారు, యూనో ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఒక్కదానివే చేసేయాలి అని. బట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్
జస్ట్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ నీకు నువ్వుగా భయపడకుండా ఏదన్నా కూడా నువ్వు సాధించు. వన్స్ నువ్వు భయపడ్డావు అంటే ద ప్రాబ్లమ్ విల్ బికమ్ బిగ్గర్ దెన్ యూ. దట్స్ లైక్ అగైన్ బోత్ మై పేరెంట్స్ గివ్ మీ ద సేమ్ అడ్వైస్. భయపడకు, దేని గురించి భయపడకు, అంతే. బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం గురించి ఎక్కువ థింక్ చేయకుండా సొల్యూషన్ గురించి ఆలోచించమంటున్నారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ సెస్. ప్రాబ్లం గురించి ఎన్నిసార్లు నువ్వు క్వశ్చన్ పేపర్ 10 సార్లు తిరిగి రాసిన ఆన్సర్ రాసినట్టు కాదు కదా. దట్స్ అ జోక్ మై డాడ్ మేక్స్ ఆల్ ద టైమ్. బికాజ్ ఇదంతా బాగానే ఉంది, చాలా స్ట్రాంగ్, ఇదంతా అర్థమవుతుంది నాకు. బట్ నీ ఏజ్ ఉండే పిల్లలకి ఫ్రెండ్స్తో తిరగడం లేకపోతే పబ్స్ తిరగడం, ఫుల్ చిల్ ఉంటారు కదా. సో ఇన్ని పనులు పెట్టుకొని ఎప్పుడు బిజీగా ఉంటున్న నైనాకి అసలు ఫ్రీ టైంలో ఏం చేయాలనిపిస్తుంది? వాట్ ఆర్ యూ అంటే, సరే నా దగ్గర ఇట్లా కెమెరాస్ ముందు ఉన్నప్పుడు యు ఆర్ డిఫరెంట్ అనుకో, బట్ వాట్ ఆర్ యూ? ఐ థింక్ పబ్స్ అన్నీ కూడా నాకు అసలు ఎప్పుడు అంత ఏమి ఇంట్రెస్ట్ అసలు లేదు. ఐ లవ్ హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. ఇంటికి వస్తారు అవన్నీ, ఐ హ్యాంగ్ అవుట్ విత్ దెమ్ రెగ్యులర్లీ. బట్ ఐ థింక్ personally my interest is traveling. I love traveling. Okay. With friends, with strangers. I travel a lot. And I think you do solo travel a lot. Solo kuda chaala. Ippudu in another 2 months I'm doing Amsterdam by myself for like 20 days or something like that. I love solo traveling, but also I do it sometimes with strangers. Okay. Yeah. I think again you'll just learn a lot. Yeah. But also hobbies ante I'm an artist at heart. I feel like baga geestanu, baga museums ki veltanu. You draw with 2 hands, huh? Is it something right, left and right రాయడం ఏదో something ఉంది? I'm an ambivert. Okay. So I write with my right, I draw with my left, I eat with my left, and I do the rest of the things with my right. Oh, I was cool. born a left-hander, but then I changed to a right-hander midway life లో. సో అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. ఓ కూల్. ఇది ఒక స్పెషల్, ఇది ఇంకొకటి మళ్ళీ అడిషనల్. కొంతమందికి వియర్డ్ అనిపిస్తుంది, కొంతమందికి స్పెషల్ అనిపిస్తుంది. సో ఎప్పుడైనా ఈ ఆర్కిటెక్చర్ దీనికి ప్రాజెక్ట్స్ కోసం వెళ్ళినప్పుడు అట్లాగా లెఫ్ట్ హ్యాండ్తో చేయడం, వెంటనే మళ్ళీ రైట్ హ్యాండ్తో చేయడం చూసారు, వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు? నేను పార్సన్స్ లో ఉన్నప్పుడు ఒక అసైన్మెంట్ ఉండింది అనమాట. ఆల్ ఆఫ్ us had to draw with our non dominant hand. సో నేను లెఫ్ట్ తోను బాగా గీసాను, రైట్ తోను బాగా గీసాను. దేవర్ లైక్ నువ్వు చీట్ చేసావు కదా. సో ఐ హ్యాడ్ టు డ్రా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హోల్ క్లాస్. 2 చేతులతో చేసిన సేమే ఉంటుంది. ఇట్స్ సమ్ టైమ్స్ రేజెస్ అన్ ఐబ్రో, బట్ ఇట్స్ అ కూల్ థింగ్ టు హ్యావ్ ఐ థింక్ యాజ్ అ టాలెంట్. ఇక్కడ చాలా మంది అబ్బాయిలే చూస్తున్నాను నేను ఈ కెఫేలో మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ ఎలా డీల్ చేస్తున్నారు? Oof. Honestly, I still don't know the answer to that question, because I feel like one good thing is, I think when you're someone's boss, they automatically give you respect regardless of your being a Because woman you're or giving man. salary anyhow. Giving salary. Exactly. Absolutely. But I think I have chosen my staff in a way where they equally respect me or my father, let's say, when he walks in. I think there's never been a question of Women or men. At least na kanpadeyanta varaku aithe ankoru. But that way I'm blessed. They're all lovely staff. It's a little hard to control a lot of testosterone. But it's it gives you certain power. It feels good when people listen to you. And it's very rare when you don't have your own business. Almost impossible. I used to work in New York, and అప్పుడులో నేను ఏదైనా చెప్పినా సేమ్ పొజిషన్ అబ్బాయి చెప్తే సడన్గా అది కరెక్ట్, నేను అంత కరెక్ట్ కాదు, అలానే ఉండేది. బట్ ఐ థింక్ థింగ్స్ హియర్ ఆర్ అ లిటిల్ డిఫరెంట్. వెన్ యూ ఓన్ యువర్ ఓన్ బిజినెస్, at least your staff will listen to you, and you have to make them listen to you. యుఎస్లో ఉన్నారు కదా, న్యూయార్క్లో ఉన్నారు. సో అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుంది జెండర్లో? I think one thing అంటే ఇంకా ఏమైనా చేంజ్ అవ్వాలా ఇండియాలో? బట్ అక్కడ ఇంకా అమ్మాయిలు వర్క్స్ అ లాట్ మోర్ ఐ ఫీల్. అంటే బికాస్ వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడు, ఇప్పుడు 12th అవ్వగానే ఇంటి నుంచి వెళ్ళిపోమంటారు. సో అంటే దేర్ ఫోర్స్డ్ అనమాట, ఇంకా మేము మా ఓన్గా చేసుకోవాలి అని దేర్ ఆల్మోస్ట్ ఫోర్స్ టు డూ ఇట్. సో దే డూ ఇట్ అ లాట్. సో మీకు అక్కడ విమెన్ ఇన్ బిజినెస్, విమెన్ ఇన్ కెరియర్ ఈజ్ అ లాట్ మోర్ దెన్ ఇక్కడ women in career kanna. But I feel like that comes with the lifestyle of the family. ఫ్యామిలీ మీకు చిన్నప్పటి నుంచి కూడా లేదు నువ్వు కెరియరే చేయాలి అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం కదా మనం కూడా. అండ్ ఈవెన్ మేబీ ఇక్కడ ఎక్కువ హెల్ప్ కోసం చూస్తారేమో విమెన్. డూ యూ అగ్రీ విత్ దట్? అంటే ఎలా? లైక్
అంటే ఇప్పుడు సపోజ్ బయటికి వెళ్ళడం, బయట ఏమైనా పనులు చేయడము, లేకపోతే ఆర్డర్ చేయడము, చిన్న చిన్నవే, Yeah. ఇది కొంచెం హెవీ ఏమైనా ఉంటే పట్టుకోవడం, డ్రైవ్ చేయడం, అది కావాలి ఇది కావాలని దానికి ఎక్కువ హెల్ప్ తీసుకుంటారేమో అని అనిపిస్తుంది నాకు. Yeah, I think that also comes from having అంటే అంత ఇండిపెండెన్స్ లేకపోవడం కదా. మీకు లైఫ్ అంతా కూడా డాడీ చేస్తున్నారు, అమ్మ చేస్తుంది, ఫ్రెండ్స్ చేస్తున్నారు, అలవాటు అయిపోతే ఇంకా ఈవెన్ మీరు చేయగలిగినా కూడా చేయడానికి అవసరం లేదు, ఎవరొకరు చేసి పెడతారు అన్న మైండ్ సెట్ వచ్చేస్తే ఆటోమేటిక్లీ ఈజియర్ ఆప్షనే చూస్ చేసుకుంటాం కదా మనము. సో ఐ థింక్ టు రెడ్యూస్ దాట్ యూ జస్ట్ నీడ్ టు బికమ్ మోర్ ఇండిపెండెంట్ అండ్ అన్నీ మనకు మనం చేసుకుంటే అన్నిట్లో హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఐ థింక్ పీపుల్ నీడ్ టు రికగ్నైజ్ దట్ గిన్నెలు తోమడం నుంచి బిజినెస్ స్టార్ట్ చేయడం వరకు వెన్ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇట్స్ లైక్ a different happiness. డిఫరెంట్ ఇండిపెండెంట్ మనం అలవాటు It's చేస్తాం. a different, it gives you a different high and it's very beautiful and I think more women should pursue that feeling of achievement. It's really great. అండ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్కి ఏం చెప్తారు మీరు, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలని చాలామంది చెప్తూ ఉన్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఆల్ ద విమెన్. సో వాట్ యూ సే ఇన్ దట్ మ్యాటర్? I think నేను చెప్పే స్టేజ్లో లేను అనిపిస్తుంది బికాజ్ ఐ థింక్ నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను అండ్ ఐ థింక్ ఇన్ 10 years ఐ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఇఫ్ నేను ఏదో నిజంగానే సాధించాను అని నాకు నేను ఫీలింగ్ వస్తే ఐ కెన్ సే ఇట్. బట్ ఐ థింక్ ఎప్పుడు కూడా పర్సనలీ ఐ థింక్ ఇనఫ్ అనుకోనేది, నథింగ్ ఇస్ ఇనఫ్. I have to do something better and learn that's the only way all you the can time. Yeah, learn all the time and నాకు నేనుగా ఈరోజు బెటర్ ఉంటే రేపు ఇంకా బెటర్ అవ్వచ్చు, ఎల్లుండి ఇంకా బెటర్ అవ్వచ్చు అనే మైండ్ సెట్లో ఉంటే ఐ థింక్ ఆల్ ద విమెన్ కెన్ డూ వండర్స్. లైక్ రోజు ఇదే రోజు నేను నా ఫ్రెండ్ని ఆర్డర్ చేసుకోవడానికి హెల్ప్ పడుతాను, అలాంటి చిన్న చిన్నవి ఐ థింక్ తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి బాగా మైండ్ని. బికాస్ ఇఫ్ యూ నాట్ ఇండిపెండెంట్ ఇన్ ద స్మాలెస్ట్ థింగ్స్ హౌ కెన్ యూ డూ అ బిగ్గర్ థింగ్. అండ్ భయం కదా మనకి, లైక్ కొంచెం అరే నేను ఓన్గా చేస్తే ఏమైపోతుంది, బట్ దట్ లీప్ ఆ భయం వదిలేసి నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాం కానీ ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్ ఫ్రమ్ దెన్ ఆన్. అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ జస్ట్ టేక్ దట్ స్టెప్, రియలీ డూ ఇట్. అండ్ ఆబ్వియస్లీ నాకు చాలా ఈజీ చెప్పడం, కానీ ఇన్ ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఈస్ వెరీ ఎవరైతే వెరీ హార్డ్. చేస్తున్నారో వాళ్ళకి కొంచెం ఆ స్టెప్ తీసుకునేదాకా, ఇనిషియేటివ్ తీసుకునేదాకా కొంచెం ఇది ఉంటుంది. అండ్ నైనా, ఈస్ దర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు ఎలివేట్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ అబౌట్ యువర్ బిజినెస్? I think at the end of the day, women, men, correct, మీరు చెప్పిన అన్నీ కరెక్ట్, బట్ at the end of the day, all I'm doing is because for my business. నైనా, ఇప్పుడు లాస్ట్ హౌస్ అనే ఒక కంపెనీ కెఫే పెట్టారు మీరు, బాగానే ఉంది, చాలా మంది పెడుతూ ఉన్నారు, బట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ కంపెనీ, ఆఫ్ యువర్ కెఫే? Yeah. అండ్ ఎర్త్కి, ప్లానెట్కి వాట్ ఈస్ ద బెనిఫిట్స్? First of all, this is India's first 100% Robusta coffee shop. And why we're special ante it's not about the commercial part of the business. Yes, space anta baagundi chudaniki anni okay kani, but the main reason I started this is because Robusta ane oka species planet ki earth ki kuda it's a very good crop to grow because of climate change. The other alternative, that is Arabica, ati chaala droppings ayi chachipotundi. Okay. But climate change ki Robusta ki anta effect avvadu, so you don't need to put as many pesticides, insecticides and things like that. So one, it's already really good for the environment, and two, millions of lakhs of farmers India lo gaani world lo gaani already Robusta grow చేస్తున్నారు. And we're saying that మీరు Robusta kuda, if you can give that much education, technology and resources to farmers who farm Robusta, you can increase the amount that they are getting for the crop. You can increase and you can make the supply chain of coffee better. So we mainly concentrate on the environment and the use for farmers. Where do we exist? We place ourselves in the supply chain that's farmers ki benefit avali. At the same time, we need to get a good audience. So that's why the cafe exists. I think it's because మీరు కెఫే లోపలికి వెళ్ళి చూసినా కూడా ఇట్ విల్ బి ఫార్మర్స్ పేర్లు ఉంటాయి, రోస్టర్స్ పేర్లు ఉంటాయి, అందరి పేర్లు ఉంటాయి. బికాస్ వీ వాంట్ టు లెట్ పీపుల్ నో కి రియల్ పీపుల్ డిడ్ దిస్, రియల్ పీపుల్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ యూ అండ్ ఫర్ ద ప్లానెట్, అండ్ వీ వాంట్ పీపుల్ టు కాన్షియస్లీ అప్రిషియేట్ దట్ అనమాట. రాగానే మంచి కప్ ఆఫ్ కాఫీ మీకు ఇచ్చాము అంటే దాని వెనక ఎన్ని వేల మంది ఫార్మర్స్ చేస్తున్నారు, ఎంత ఎన్వైరన్మెంట్కి ఎంత యూజ్ అవుతుంది అనేది, దట్స్ అ మెయిన్ ఫోకస్.
So that's the company. ఈ కంపెనీ పెట్టిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ ఏంటి? ఐ మీన్ బికాస్ యూఆర్ వర్కింగ్ ఆన్ కెఫే, యూఆర్ గెటింగ్ ఆడియన్స్ అండ్ యూఆర్ హెల్పింగ్ టు ద ఫార్మర్స్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ యూఆర్ హెల్పింగ్ టు ద ప్లానెట్ ఆల్సో. ఆ సాటిస్ఫాక్షన్ ఎట్లా అనిపిస్తుంది? I think more satisfaction, verbally speaking, ఎక్కువ మంది చెప్తారు కదా మాకు వచ్చి ఇప్పుడు ఎన్బీసీ అని నేషనల్ బరిస్టా ఛాంపియన్షిప్ ఎవ్రీ ఇయర్ బెంగళూరులో జరుగుతుంది. ఫర్ మీ అక్కడికి వెళ్ళినప్పుడు ద అమౌంట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు మీ అండ్ సేయింగ్ 100% రోబస్టా కాఫీ షాప్ ఎలా పెట్టావు, ఎలా జరుగుతుంది, ఇట్స్ సచ్ అ డిలైట్ వాళ్ళకి టు హియర్ దట్ మేము ఇలా షోకేస్ చేస్తున్నాం రోబస్టా ఫార్మర్స్ అని. సో మెనీ పీపుల్ హ్యావ్ అంకుల్స్ లైక్ 8 years నుంచి నా ఏజ్ వరకు అందరు నా దగ్గరికి వచ్చి ఎంత మంచి పని చేసావు అన్న చెప్తారు కదా. అప్పుడు ఫీలింగ్ చాలా బాగుంటుంది బికాస్ ఇట్స్ లైక్ ఓ నేను నిజంగానే ఏదో అచీవ్ చేశాను అనిపిస్తుంది అప్పుడైతే. ఇది ఇండియాలో ది ఫస్ట్ ఫస్ట్ అండ్ ఓన్లీ రోబస్టా కాఫీ షాప్ కదా. బట్ చాలా మందికి ఎవరైనా సరే ఎక్కువ అరబికానే అడుగుతూ ఉంటారు అండ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇచ్చే కాఫీ షాప్స్లో కూడా అవే మెన్షన్ చేస్తూ ఉంటారు కదా. ఆ మెత్తిని ఇలా పోగొట్టి ఇలా ఇంతమందిని ఇలా తీసుకొని రావడం కూడా ఒక స్కిల్లే, ఆర్ట్ అది. సో దాన్ని బ్రేక్ చేశారని కదా, నాట్ ఈజీ కదా. సో ఆ స్ట్రగుల్ ఏంటి? I think changing hundreds of years of narrative. ఇప్పుడు మీకు మనం ఇది ఎందుకు చేస్తున్నాము, విమెన్ గురించి చేంజ్ అవ్వాలి, విమెన్ షుడ్ చేంజ్, విమెన్ గురించి థింకింగ్ షుడ్ చేంజ్. At the same time mine was also similar to that. It's just about coffee. మీరు విమెన్ ఎలా చేస్తున్నారో నేను కూడా కాఫీలో ఇన్ని స్పీషీస్ ఉన్నాయి. వన్ స్పీషీస్ షుడెంట్ గెట్ ఇగ్నోర్డ్ లైక్ దాట్ జస్ట్ బికాస్ ఎవరో ఏదో నరేటివ్ అలా కథ రాశారు, ఆ కథనే మనం ఇలా ఫాలో అవ్వకుండా మనకు మనం ఫ్యాక్ట్స్ నేర్చుకుని మనకు మనం కాన్షియస్గా ఏం జరుగుతుంది, ఏది రియాలిటీ, ఏది నిజం అనేది మనమే తెలుసుకుని దాన్ని ప్రమోట్ చేసి మళ్ళీ దీన్ని బయట జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా పెట్టడం, ఇట్ వాస్ ద హార్డెస్ట్ థింగ్. Breaking the barrier. It was very hard and it's still very hard. To this day I have a lot of people వచ్చి అడుగుతారు ఏంటి ఎలా చేస్తున్నావు 100% రోబస్టా, షుడెంట్ డూ దిస్. చాలా మంది డిస్కరేజ్ కూడా చేస్తారు. ఎంకరేజ్ ఎంతమంది చేస్తారో డిస్కరేజ్మెంట్ కూడా నాట్ యాజ్ మచ్, బట్ స్టిల్ ఇట్ ఎగ్జిస్ట్. బట్ ఐ థింక్ వేర్ అట్ దిస్ పాయింట్ వేర్ ఐఎమ్ చాలా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. వాట్ ఐమ్ డూయింగ్ ఇట్స్ గుడ్, ఇట్స్ గ్రేట్, ఐ లవ్ ఇట్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఐ థింక్ అట్ దిస్ పాయింట్ నేను ఎవరినన్నా I can give reasons why we do this and it's at this point it's better. Final ga women ki oka anything, what do you want to say to the people who are still struggling in the villages or the small town girls, వాళ్ళకి ఏం చెప్తారు? I think it'll be a repetition, but curiosity can be learned. I think మీరుగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఇప్పుడు రిసోర్సెస్ ఎన్ని ఉన్నాయో, ఇంటర్నెట్ గ్రేటెస్ట్ రిసోర్స్ ఎవర్. ఐ థింక్ మీకు ఏం తెలుసుకోవాలన్నా యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది దాని గురించి. ఇల్లు కట్టాలన్నా బ్రిక్స్ ఎలా పెట్టాలో యూట్యూబ్లో ఉంటుంది. ఆ డిగ్రీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఊరికే డిగ్రీ పేరు ఉంది కానీ మీరుగా ప్రాక్టికల్ వరల్డ్లోనే ఎక్కువ తెలుసుకుంటారు. అండ్ ఐ థింక్ టు ఎవ్రీ ఉమెన్ అవుట్ దే, ఇట్స్ నాట్ ఇనఫ్ వెన్ యూ డూ అ కోర్స్. ఏదో చదివేసాము ఇంకా అయిపోయింది అనుకుంటే సరిపోదు. I think go out, explore in your field, in what you love, start exploring a lot and start learning a lot, and it's wonderful. You'll start loving your life more because మీకు అన్నీ తెలుస్తాయి, root reasons of why, what, when, where అన్నీ తెలుస్తాయి. So it's more fun when you do it and it's more beneficial for you. Just learning is key. I'm a huge proponent of educating yourself. I think it's great. Thank you so much, Naina. Thank you so much. చాలా బాగా మంచి మాటలు అండ్ విమెన్ని ఇన్స్పైర్ చేసే చెప్పారు. All the best to you. Thank you so much. I'm really happy that I did this and I think you've asked all the right questions. Thank you so much. You liked it. That's all for the day. Happy Women's Day to all of you. For more videos like this, subscribe Big TV channel.